ఆ అయ్య బాబోయ్ రాయలసీమకి వెళ్ళాను అయ్య బాబోయ్ ఏంటి అయ్య బాబోయ్ కాశీకి వెళ్ళి ఎలా అంటే ఇందులో కొన్ని చిట్టీస్ ఉన్నాయి. ఓకే. అయితే ఇందులో ఈ చిట్టీస్ లో ఏంటంటే మీరు ఒకటి పిక్ చేసుకుంటూ ఉండండి. అందులో ఏమొస్తే టాస్క్ మీరు అది చేసి తప్పకుండా. పెట్టాలన్నమాట. సార్ ఓపెన్ ఛాలెంజ్. ఎస్ రాజుబాబు సార్ వాయిస్. రాజుబాబు గారు. ఓ ఓకే. సూపర్ అసలు. ఓకే. రాజుబాబు గారు మన చిరంజీవి గారి డైలాగ్ చెప్తున్నారు. చిరంజీవి గారు. ఎందుకంటే రాజుబాబు గారు చిరంజీవి గారు కలిసి నటించారో లేదో తెలియదు. సో రాజుబాబు గారు చిరంజీవి గారు ఇందిరా డైలాగ్. లేకపోవచ్చు ఎందుకంటే చాలా ఓల్డ్ రాజుబాబు గారు. Yeah. రాజుబాబు గారు చిరంజీవి గారి డైలాగ్ ఇందిరాలో. రాలనుకున్నావా రాలేననుకున్నావా, కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వరసలు మార్చుంటాడు అనుకున్నావా, అదే రక్తం అదే పౌరుషం వీర మనోహర రెడ్డి. ఈ డైలాగు రాజుబాబు గారు. ఇక్కడ చిరంజీవి గారు వాయిస్ మామూలుగానే బేస్ గా ఉంటది. Yes. ఇంద్ర అన్నప్పుడు చిరంజీవి గారు ఇంకా బేస్ లో చెప్పారు Yes. ఆ రాయలసీమ పౌరుషం ఉట్టుపడేలా. అవును. ఇప్పుడు ఎక్కడెక్కడ Yeah. పట్టి చెప్తారు. రాజుబాబు గారు ఆ అయ్య బాబోయ్ రాయలసీమకి వెళ్ళాను అయ్య బాబోయ్ ఏంటి అయ్య బాబోయ్ కాశీకి వెళ్ళాను కాషాయం చేపడుకున్నారా అదే రక్తం అదే పౌరుషం ఆ చూరమొత్తం అయ్య బాబోయ్ ఏమిటి ఈ స్టైల్లో ఉంటుంది. సూపర్ సార్ సూపర్. రాజుబాబు గారి పాత సినిమాలు చూస్తే సేమ్ అసలు ఇప్పటి వాళ్ళకి ఎవరికి అవును. తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఆ వాయిస్ చూస్తే కనుక చాలా బాగుంటాయి. సూపర్ అండి. సూపర్ Thank you. కాంబినేషన్ చిరంజీవి గారిది రాజుబాబు గారిది. నెక్స్ట్ ఇంకోటి పిక్ చేసుకోండి. ఇవి మొత్తం మీకే సార్. మొత్తం పిక్ చేసుకోవాలి. బాలయ్య విత్ మోహన్ బాబు గారి కాంబినేషన్. వావ్. బొమ్మరిల్లో సిద్ధార్థ గారు ప్రకాష్ రాజ్ గారు యా. క్లైమాక్స్ Climax. డైలాగ్ Yeah, అందరిని yes, కదిలించింది. అసలు అవును. ఆ డైలాగ్ లో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ మోహన్ బాబు గారు, మోహన్ బాబు. బాలయ్య గారు మన సిద్ధార్థ గారి సిద్ధార్థ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది? ఒరిజినల్ డైలాగ్ ముందు కొంచెం. రే సిద్ధు, నేను తప్పు చేశాను మీ అమ్మంటుంది, ఏం చేయలేదు నువ్వంటున్నావు, అని మీకోసం నేను ఎంత చేశాను నాకు తెలియాలి, ఏం తప్పు చేశాను నాకు తెలియాలంటే తెలియాలి. మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు, నన్ను చాలాను నేను కోల్పోయింది చాలు ఏ సిద్ధు అని డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ని మోహన్ బాబు గారు బాలకృష్ణ గారు, నేను తప్పు చేశానని మీ అమ్మంటుంది, ఏమీ చేయలేదు నువ్వంటున్నావు, మీకోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, అసలు నేనేం తప్పు చేశానో నాకు ఇప్పుడే తెలియాలి, కమాన్ చెప్పండి. మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. నేను క్యారమ్ ఆడుతూ ఉంటాను, నేను బ్లాక్ కాయిన్ కొట్టాలనుకుంటే మీరు గాలా కాదు వైట్ కాయిన్ కొట్టని ఆట మొత్తం మీరే ఆడితే నేనెందుకు నాన్న ఈ ఆడటం? అలానే డ్రెస్ కొనిపిస్తారు, నాకే డ్రెస్ ఇష్టమో నాకు తెలియకుండా మీరే కొనేస్తే ఇక నేనెందుకు వేసుకోవటం? ఆఫీసుకు పంపుతారు, ఆఫీసుకు పంపించి ఈ సంతకం నన్ను చేయమంటారు, మీరే సంతకం పెట్టేస్తారు. ఇలా ప్రతి దానిలో నాకు క్యారెక్టర్ ఏముందో తెలియట్లేదు నాన్నగారు. సిద్ధు, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదరా నీకు నాతో ఫ్రెండ్లీగా ఉండు అని, కానీ ఎందుకు ఉండట్లేదు? ఫ్రెండ్లీగా ఉండమంటారు కానీ ఎప్పుడు మీరు అనుకున్నదే మీరు చేస్తూ ఉంటారు. ఆఖరికి ఇప్పటికీ నా చెయ్యి నీ చేతిలోనే ఉంది నాన్నగారు. ఓ, ఇప్పటి వరకు నేను ఒక షర్టు మా వాడికి కొనిపిస్తే 100 మందికి చెప్పుకుంటానురా. ఎందుకు తెలుసా? నువ్వంటే నాకు ప్రేమ, కానీ నా పెంపకం నా క్రమశిక్షణ నీకు ఇబ్బందిగా ఉందనుకుంటే ఇక నుండి నీకు నేను ఏమీ చెప్పను. ఎలా వెళ్తావో ఎలా బ్రతుకుతావో అంతా నీ ఇష్టం. ఓ థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సూపర్. ఇక్కడ జనరల్ గా ఇది
ఈ మూవీలో ప్రకాష్ రాజ్ గారు చాలా హైలైట్ క్యారెక్టర్ అయింది ఆ క్యారెక్టరైజేషన్. ఇక్కడ మీరు ఏంటంటే మోహన్ బాబు గారిని పెట్టేటప్పటికి నిజంగా ఆయన కూడా ఇందులో ఫిట్ అయిపోయారు ఆ క్యారెక్టర్ కి. ఎందుకంటే స్ట్రిక్ట్ గా డెఫినెట్ గా ఆయన క్రమశిక్షణ గానీ ఆయన స్ట్రిక్ట్ గా ఉంటాడు కానీ సింక్ అయింది అనమాట. సూపర్ అసలు సూపర్ కాంబినేషన్. నెక్స్ట్ ఏ కాంబినేషన్ వస్తుంది నాకు కూడా తెలియదు కాబట్టి మోహన్ బాబు గారు వచ్చేసారు. మోహన్ బాబు గారు విత్ లక్ష్మి మంచు అని వచ్చింది. లేడీ వాయిస్ లో నేను అంతగా నిర్మలమ్మ గారిది మాట్లాడుతాను కానీ మా లక్ష్మీ మంచు గారి వాయిస్ నాకు పర్ఫెక్ట్ గా రాదు. రాదని ఒప్పుకోవటంలో కూడా చాలా హానెస్ట్ ఉందన్నమాట. వచ్చి చేయకుండా నిజంగా వచ్చి ఉంటే చేసేవాడిని. ఆల్రెడీ మోహన్ బాబు గారిది అయిపోయింది కాబట్టి ఇది నేను అలా డ్రాప్ చేస్తాను. ఓకే, ఇంకోటి మీకు రెడీగా ఉన్నాయి పర్లేదు ఏం కదా, మొత్తం మీరే ఆడండి. నేను తీసిన కాడి నుంచి ఇప్పుడు నేను చెప్పాలేమో వద్దులే. సీనియర్ యాక్టర్స్ వాయిసెస్ ఫన్నీ. ఓకే, సీనియర్ యాక్టర్స్ లో రామారావు గారు, కృష్ణంరాజు గారు, అలానే సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అలానే రావు గోపాలరావు గారు, గుమ్మడి గారు, వీళ్ళ కాంబినేషన్ లో నేను చేస్తాను. ఆల్రెడీ ఇందాక రాజ్బాబు గారు వాయిస్ అయిపోయింది కాబట్టి సరదాగా బాహుబలిలో ప్రభాస్ గారు క్లైమాక్స్ లో అందరిని మోటివేట్ చేస్తూ ఒక డైలాగ్ చెప్తారు. మరణం మరణం మహాశేన, ఏది మరణం? మన గుండె బలం కన్నా శత్రు బలగం పెద్ద అనుకోవటం మరణం. మన తల్లినవ మనిచిన వాడి తల నరికి అమ్మ పాదాల దగ్గర పాతి పెట్టకుండా పారిపోవటం మరణం. ఆ మరణాన్ని జీవించడం నేను వెళ్తున్నా, నాతో వచ్చేదెవరు? ఈ డైలాగు కృష్ణంరాజు గారు చెప్తే ఎలా ఉంటుంది? మరణం మరణం, ఏది మరణం రా? మన గుండె బలం కన్నా శత్రు బలగం పెద్ద అనుకోవడం మరణం. మన తల్లినవ మనిచిన వాడి తల నరికి అమ్మ పాదాల దగ్గర పాతి పెట్టకుండా పారిపోవటం మరణం. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? కత్తందుకో జనకి కత్తుకో కండ నరికేస్తాను. ఏట్రా డోంగ్రే? కృష్ణరాజు గారు. అలానే రావు గోపాలరావు గారు. మరణం మరణం, ఏది మరణం? మన గుండె బలం కన్నా శత్రు బలగం పెద్దదనుకోవటం మరణం. డైలాగ్ అంతే నేను ఎందుకు చెప్పేస్తాను. ఏమండి కృష్ణ గారు, తర్వాత మీరు తగులుకోండి. మన తల్లిని అవమానించిన వాడి తల నరికి అమ్మ పాదాల దగ్గర పాతి పెట్టకుండా పారిపోవటం మరణం. నాతో వచ్చేదెవరో? నాతో చచ్చేదెవరో? కమాన్! శివుడు మూడో కన్ను తెరిచిన, ఈ జమదగ్ని మూడో అంక లెక్క పెట్టిన, పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. ఎందుకు అలా అరుస్తారు? కమన్ 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 కమన్, నేను కూడా చెప్తానండి. చూడ మిస్టర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.